తెనాలి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయి అన్న, అమ్మ ఎన్నికలు వచ్చేసాయి. 5 ఏళ్ళు అయ్యింది మీరు ఓటేసి. ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? బాగున్నాడా అన్న? వైసీపీ ఎమ్మెల్యే. దారిలో వస్తుంటే ఒక విలేకరుని అడిగాను, ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని. ఇది తెనాలి ఆంధ్ర ప్యారిస్. అవునా? ఆంధ్ర ప్యారిస్ ఎలా ఉంది అని అడిగితే, ఆంధ్ర ప్యారిస్ కాదు తల్లి, గంజాయికి అడ్డా అయింది అన్నాడు. నిజమేనా? మరి ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే, ఏం చేస్తాడమ్మా, యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసుకుంటున్నాడు అన్నాడు. నిజమేనా? మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే, మళ్ళీ ఇలాంటి వాళ్ళే గెలిస్తే ఈసారి తెనాలిని అమ్మేస్తారు. ఏమన్నా ఎంతంట? ఓటుకి ఎంత ఇస్తారంట? ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, మీ ఇసుక దోపిడీ చేసి సంపాదించిన డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది ఆలోచన లేకుండా వేస్తే భవిష్యత్తు క్షమించదు, చరిత్ర క్షమించదు. ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన ఆంధ్ర రాష్ట్రం కానీ, తెనాలి కానీ ఒక్క అడుగైనా ముందుకు వేసామా అభివృద్ధిలో? ఒక్క అడుగైనా? పక్కన రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో. కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 10 సంవత్సరాలు అయిందే, కనీసం మనకు చెప్పుకోతగ్గ ఒక రాజధాని అయినా ఉందా ఈ రోజుకి? పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? మనకేముందన్నా? చిప్ప ఉంది. మనకేం మిగిలింది? గుండు సున్నా మిగిలింది. 10 సంవత్సరాలు. చంద్రబాబు గారేమో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు, 3D సినిమా చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు 3 రాజధానీలు అన్నాడు. 3 రాజధానీలని ఒక్క దాంట్లో అయినా తట్టెడు మట్టి పోసారా? ఒక్క రాజధాని అయినా అయిందా? మరి ఎందుకైనా వీళ్ళకి ఓట్లు వేయాలి? మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా 10 సంవత్సరాలంటే? 10 సంవత్సరాలు అయింది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 10 సంవత్సరాలైంది. వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మోడీ గారు. మరి ఇలాంటి మోడీకి చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఎందుకు గులాంగిరి చేయాలి? ఏం చేశారు మోడీ గారు? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? మనకు రాజధాని కట్టారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టారా? ఆఖరికి విశాఖ స్టీల్ను కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. అలాంటి మోడీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు కొంగు పట్టుకొని డాన్సులు, డ్యూయెట్లు ఆడుతున్నారే. ఇద్దరికి మోడీ గారు కావాలి. ఎందుకంటే మోడీ దగ్గర అధికారం ఉంది కాబట్టి. స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు ఇద్దరూ తాకట్టు పెట్టారు. దొందే
మోడీ గారేమో మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేదు. అయినా కూడా 5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో, యాక్చువల్లీ 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కదా? చంద్రబాబుకి మోడీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీయే కావాలట. మోడీ పోని మనకేమైనా చేశాడా అంటే ఒక్క మేలు కూడా చేయలేదు. మరి అలాంటి మోడీకి ఇలాంటి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మోడీ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలన్నీ లాగేసుకొని ముస్లింలకు ఇస్తారట. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ద్వేషం, విషం ప్రజల మనసుల్లో నింపటం లేదా? అసలు బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. మంగళసూత్రాల గురించి మోడీ గారు మాట్లాడుతున్నారే, మరి గోత్రాలో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి? ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి? వాటి గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి మాట్లాడరు. వాళ్ళు చేసిన పనులివి అని చెప్పుకోవడానికి ఒక్క మేలు కూడా లేదు కదా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు మోడీ గారు. 10 సంవత్సరాల 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. మన రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్నా? 1 కోటైనా వచ్చాయా? 1,00,000 అయినా వచ్చాయా? ఎన్ని రాలేదు. రైతులకి ఆదాయం డబుల్ చేస్తానన్నాడు, అయిందా? ఈరోజు అప్పు లేని రైతు లేడు మన రాష్ట్రంలో. 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో, పేదవాడి అకౌంట్లో వేస్తానన్న మోడీ గారు 1,00,000 అయినా వేశారా? వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళకి తెలిసిందల్లా మతం పేరుతో రాజకీయాలు చేయడం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. ఒక పక్కేమో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఐక్యత కోసం, సోదర భావం కోసం, ప్రేమను పెంచడానికి ఒక ఋషిలాగా 7,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఉంటే, ఇంకోవైపు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ద్వేషం, విద్వేషం, విషం, మతంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు. ఎవరి కావాలి మీకు ప్రధానమంత్రిగా? ఎవరికి ఓటేయాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ రాష్ట్రంలో ఒకవైపు పాలకపక్షం, ఒకవైపు ప్రతిపక్షం, ఇద్దరు, చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా దొందే. ఎవ్వరికి ప్రజా ప్రయోజనాలు పట్టలేదు, ఎవ్వరికి ప్రత్యేక హోదా తేవాలి అన్న సోయలేదు. మోడీ గారు మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, పోలవరం ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకు రాజధాని ఇవ్వకపోయినా పర్వాలేదు, మన రైతులు చెడిపోయినా పర్వాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు. అయినా కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు మోడీకి గులాంగిరి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళగా ఓట్లేయాల్సింది. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి తీసుకురండి, మమ్మల్ని ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా చేస్తే తప్పితే ప్రజలకు మేలు జరగదు అని ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతుంది అంటే, దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అన్ని కులాలకు, మతాలకు, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరిని, అందరినీ తన గొడుగు కిందికి చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందుకే చెప్తున్నాం, ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పింది, అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని ఒక్క రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే ఇక్కడ కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడే గొంతే లేకుండా పోయింది. 25 మంది ఎంపీలు ఉన్నారు మనకు. అది కాకుండా రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు, వైసీపీ పార్టీకి అయితే 23 ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఎంపీలు ఉండి 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా ఏ ఒక్క పార్టీ అయినా మన ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కరూ చేయలేదు. అందుకే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఈరోజు అటు పాలకపక్షం, ఇటు ప్రతిపక్షం కలిపి అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారు. ప్రశ్నించడానికి ఒక గొంతు అవసరం, కొట్లాడడానికి ఒక పార్టీ అవసరం. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరింది నేనేదో పదవులు తీసుకోవడానికి కాదు, వచ్చి ముఖ్యమంత్రిని అవ్వపోవడానికి, అంతకంటే కాదు. ఎందుకంటే ఇక్కడ అవసరం ఉంది కాబట్టి.
అవును, తెలంగాణ నా మెట్టినిల్లు నిజమే. అక్కడ ఒక నియంతను దింపాలి అని ఒక పార్టీ పెట్టిన మాట నిజమే. కానీ ఒక నియంతను దింపాం. 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది తెలంగాణలో రాజశేఖర రెడ్డి బిడ్డ. కేసీఆర్ అనే ఓ యొక్క నియంతను దింపాము. దింపి మా పని అయిపోయింది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే ఇది నా పుట్టినిల్లు కాబట్టి. నా మెట్టినిల్లో నాకు ఎంత బాధ్యత ఉందో నా పుట్టినింటి పట్ల కూడా నాకు అంతే బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ కనీసం కొట్లాడే గొంతు లేదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. మళ్ళీ చెప్తున్నా, మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యం. పోలవరం ప్రాజెక్టు కావాలన్నా, రాజధాని కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మళ్ళీ రైతులకు రుణమాఫీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని అద్భుతమైన పథకాలు, ఎన్ని అద్భుతమైన సంక్షేమము, ఎంత అభివృద్ధి చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి పాలన కావాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈసారి ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు కనీస వేతనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతన్న వాడికి గౌరవం ఇచ్చి పండించిన పంటకు పెట్టుబడితో పాటు 50% కూడిన మద్దతు ధర ఇస్తుంది. కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇంటికి, ప్రతి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాడో లేడో మీరే నిర్ణయించండి. రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం డ్రిప్కు కూడా సబ్సిడీ లేదు, మద్దతు ధర లేదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. మొన్న డిసెంబర్ నెలలో ఇక్కడ తుఫాన్ వచ్చింది. 70,000 ఎకరాలు నష్టపోతే ఒక్కరికైనా అన్నా ఇదిగో 50,000 నష్టపోయావు నువ్వు ఎకరానికి అని ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి మద్దతు ధర ఇవ్వడానికి పక్కన పెడతానన్నాడే. ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పక్కన పెట్టాడా? 3,000 కోట్లు, 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద ప్రతి సంవత్సరము 4,000 కోట్లు పక్కన పెడతానన్నారు. ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు రైతులకు. ఇదే గుంటూరులో 4 లక్షల ఎకరాల్లో మొన్న డిసెంబర్లో పంట నష్టం జరిగితే ఏ రైతుకి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం? ఏ రైతుకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కిందట ఇట్లాగే మైకు పట్టుకొని చెప్పిన మాట, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయిందే, 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఒక్క సంవత్సరమైనా వచ్చిందా? ఏ 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఖాళీగా ఉన్నాయో ఈ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా 2,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్ట? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నాడు. సిగ్గు లేదా చంద్రబాబు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే డిఎస్సి ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 5 సంవత్సరాలు గడిచింది, అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈరోజు 7,000 ఉద్యోగాలకు దగా డిఎస్సి, 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది మోసం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం.
ఎలక్షన్లకు 2 నెలలు ముందు ఉందనంగా ఇప్పుడా ఇచ్చేది? ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? 5 సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు ఇవ్వలేదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని మద్యపాన నిషేధం చేస్తాము అని మాట ఇచ్చాడు. అయిందా అన్నా? మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం చెయ్యకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని మళ్ళీ ఎందుకు బయలుదేరినట్టు? దేనికి సిద్ధమన్నా? మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పోలవరము, రాజధాని, ప్రత్యేక హోదా బీజేపీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి పేదలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మనిషి, మడమ తిప్పని మనిషి. అలాంటిది పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. బయట మద్యం ఏమీ లేదు, వీళ్ళే తయారు చేస్తారు, వీళ్ళే అమ్ముతారు. నాసి రకం మందు. ఈ మందు తాగి 25% ఎక్కువ చచ్చిపోతున్నారు మన రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాల కంటే. కిడ్నీలు, లివర్లు చెడిపోయి ఏమి నాసిరకం మందు ఏం అమ్ముతున్నారు? ఏదో భూమట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట, నాసిరకం మందు. మన ప్రజలను చంపడానికి కాకపోతే అసలు ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట. అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత? దీనికి ఏమన్నా పాడుందా, పద్ధతి ఉందా? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా. ఇవన్నీ సరిపోదన్నట్టు హత్య రాజకీయాలు. సొంత చిన్నాన్నను హత్య చేసిన వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని వాళ్ళను కాపాడమే కాకుండా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది? ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీరిచ్చే తీర్పు. ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మళ్ళీ నిలబడాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టినింటికి మేలు చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మాటిస్తుంది, మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బషీద్, మీ బిడ్డ, మీ తమ్ముడు మీకు అండగా ఉంటాడు, మీ గొంతైతాడు, మీకోసం కొట్లాడతాడు. మనస్ఫూర్తిగా హస్తం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. అలాగే ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి సిపిఐ పార్టీకి చెందిన అజయ్ కుమార్ అన్న గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే ఈసారి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు, బీజేపీ రాజ్యాంగం వస్తుంది. అందుకే చెప్తున్నా, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. హస్తం గుర్తు మీద ఓటేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గుర్తన్నా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు, చెయ్యి గుర్తు. చెయ్యి లేకపోతే ఏమీ లేదు. హస్తం గుర్తు మీద ఓటేయాలని, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకి స్వాగతం పలకాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా గుర్తు ముఖ్యం, గుర్తు ముఖ్యం. అన్నా గుర్తు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు ఆశీర్వదించండి అన్న. అమ్మా ఉంటా అన్నా, ఉంటా ఉంటా అన్న.